హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే అంశం డబ్బుతో బాధ్యతగా ఉండండి. బాధ్యత గురించి స్వామి వివేకానంద వారు ఏమన్నారంటే, మీ బాధ్యత పవిత్రమైనది. బాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునకు మనం చేయగలిగే అత్యుత్తమ అర్చన. దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు దానిని సమర్థవంతంగా చేయకుండా ఎదుటి వ్యక్తి మీద, ప్రక్కవాడి మీద నిందలు వేస్తూ, సమయాన్ని వృధా చేస్తూ, ఇంటి బాధ్యతలను వదిలేసి వృధా మాటలతో కాలం గడిపేవారు, పుకార్లు రేపి వాటిని చాటింపు వేసేవారు, యజమానులను నిందించేవారు అంటే బాధ్యతలను సమర్థవంతంగా చేయటలేదని అర్థం. ఈ రోజులలో ప్రతి ఒక్కరూ హక్కుల కోసం, వారికి రావాల్సిన వాటి కోసం పోరాటం చేసేవారు, కానీ బాధ్యత కోసం పోరాటం చేసేవారు ఎవరూ లేరు. ప్రభుత్వాలు ఎలా ఉండాలో, యాజమాన్యాలు ఎలా ఉండాలో మాట్లాడుకుంటాం, కానీ మన బాధ్యతల గురించి మాట్లాడుకో. భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఎడల, వారి చదువుల ఎడల, సమాజం ఎడల బాధ్యతగా ఉండాలి. కాబట్టి మిత్రులారా, కుటుంబం యొక్క బాధ్యత, తల్లిదండ్రులు కుటుంబ పోషణ కోసం, పిల్లల కోసం, వారి చదువుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎంతో శ్రమిస్తారు. పిల్లలందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఎవరైతే తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుంటారో వారికి బాధ్యత అలవాటవుతుంది. కుటుంబం ఎడల బాధ్యత ఉన్నవాడు సమాజం ఎడల, తోటి వారి ఎడల బాధ్యత కలిగి ఉంటాడు. హక్కుల కోసం కోర్టుకెక్కిన వారు ఉన్నారు, కానీ బాధ్యతల కోసం కోర్టుకెక్కిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. బాధ్యత లేకుండా ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పెద్దవారు, అది చూసి ఏమీ చేయకుండా వదిలేస్తున్న ప్రభుత్వాలు అందరూ కలిసి భారీ మూల్యం చెల్లించాల్సిందే. ప్రతి ఒక్కరూ వారికి అప్పగించిన పనులలో బాధ్యత కలిగి ఉండాలి. లేకపోతే మున్ముందు ఒక భయంకరమైన, శాపగ్రస్తమైన సమాజాన్ని చూడవలసి వస్తుంది. డబ్బు ఎడల బాధ్యతగా ఉండాలి. డబ్బు మీ అవసరాలకు, మీ కుటుంబ అవసరాలకు, మీ ఆనందాలకు, సమాజ శ్రేయస్సుకు, పర్యావరణ పరిరక్షణకు, మీ వ్యాపారాల అభివృద్ధికి, దాన ధర్మాల కోసం బాధ్యతగా ఖర్చు పెట్టాలి. రతన్ టాటా గారు చూడండి, కోవిడ్ టైంలో భారత సమాజం కోసం 1500 కోట్లు దానం చేశారు. అంతేగాని నాకు చాలా డబ్బు ఉందని అహంకారంతో, బాధ్యత లేకుండా హత్యలకు, జోదం అంటే డబ్బుతో ఆడేది ప్రతీది జోదమే. కోడి పందాలు కానీ, గుర్రపు పందాలు, పేకాట మొదలగునవి. మత్తు పదార్థాలకు మానవ జాతి, జంతు జాతి, పక్షి జాతి, వృక్ష జాతి నాశనానికి ఆ డబ్బును వినియోగించకూడదు. ఉదాహరణకు, మానవ జాతి నాశనం కోసం మ్యాన్-మేడ్ వైరస్ అంటే కోవిడ్ను ఉపయోగించారు. ఇలాంటి వాటి కోసం నువ్వు బాధ్యత లేకుండా డబ్బును ఖర్చు చేసినట్లయితే అది నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. నేను ఇదివరకు చెప్పినట్టు మనీ ఈజ్ ద హైయెస్ట్ డివైన్ ఎనర్జీ. కావాలంటే మీ ఊర్లో కానీ, మీ దగ్గరలో కానీ ఒకప్పుడు బాగా బతికిన కోటీశ్వరులు, ధనవంతులను చూడండి. ఒకప్పుడు డబ్బుందన్న అహంకారంతో విచ్చలవిడిగా బాధ్యత లేకుండా వారి దగ్గరున్న డబ్బును జోదాలకు, మత్తు పదార్థాలకు, వ్యసనాలకు, హత్యలకు, సమాజ నాశనం కోసం ఖర్చు పెట్టిన వారు ఈరోజు బికారులైపోయారు. బాధ్యత లేని చోట మనీ అనే డివైన్ ఎనర్జీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ దగ్గరున్న డబ్బుతో ఇలా చెప్పండి, నేను డబ్బుతో బాధ్యతగా ఉంటాను. ఇంకా ఇలా చెప్పండి, నా అవసరాలకు, నా కుటుంబ అవసరాలకు, మా యొక్క ఆనందాలకు, సమాజ శ్రేయస్సు కోసం, మా వ్యాపారాల అభివృద్ధి కోసం, దాన ధర్మాల కోసం బాధ్యతగా డబ్బును ఖర్చు చేస్తానని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Kindly subscribe, like and share to your friends and relatives. Thank you very much.